ఇప్పుడు ఇప్పుడు అంతిమంగా ఈ తెలంగాణ ఏమవుతుందని మీకు అనిపిస్తున్నది? తెలంగాణ బీసీ అంతేనా? బీసీ ముఖ్యమంత్రి ఓన్లీ అదే నినాదం ఇక ఖచ్చితంగా ఏ పార్టీ కూడా ఆ నినాదం పట్టుకోవాలి. కానీ కాంగ్రెస్ పార్టీకి రేట్లే తెలంగాణ మన టీఆర్ఎస్ కొన్నికి రావే. మరి మీకు బీసీ అంతేనా? బీసీ మొన్నటిసారి అన్నారు వాళ్ళు, కానీ అనువు కానప్పుడు అన్నారు. ఎందుకంటే అది టైం దగ్గర ఉన్నది అన్నారు, ఫెయిల్ అయింది. కానీ వాళ్ళని చూస్తే దేశం అంతటి చూస్తే మీరు ఏడున్నారే, మీరు కనీసం అధ్యక్షునే సరిగ్గా నియమించుకోలేకపోతున్నారు. అధ్యక్షుడు ఒక ఆయన గుంజుతూ ఒక ఆయన ముందుకు పోతే ఒక ఆయన గుంజుతున్నాడు. అంటే అధికారంలోకి వచ్చే ప్రతి పార్టీలో కూడా అభిప్రాయ భేదాలు, వాళ్ళ మనసులో ఉండే మాట చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. కానీ యావత్ భారతావనిలో చూస్తే ఇవాళ పెద్ద భూభాగం కలిగినటువంటి మధ్యప్రదేశ్కు యాదవ్ను ముఖ్యమంత్రి చేశారు. జాట్స్ పరిపాలించారు. మన దగ్గర రెడ్డు వెల్మల్ ఎట్టయితే పరిపాలించారో జాట్స్ పరిపాలించేటువంటి హర్యానా రాష్ట్రానికి ఒక బీసీ ముఖ్యమంత్రి చేశారు, కింద ఒక ఎస్టీ ముఖ్యమంత్రిని చేశారు. అనేక సంవత్సరాల నుంచి 75 సంవత్సరాల స్వాతంత్రంలో 3 సార్లు ప్రధానమంత్రి ఒక బీసీ. ఏషం ప్రధానమంత్రి ఏషం బతకలేదు కావచ్చు, బీసీ ఏషం బతకలేదు కావచ్చు. ఇప్పుడు నేను గొల్లోని, నేను గొల్లోడు అంటారా, భాష గోళ్ళది కావచ్చు, ఏషం అంతే కదా. చూపు ఆయన గట్లనే మొట్టమొదటిసారి ప్రధానమంత్రి అయిండు. ప్రపంచ దేశాల సరసన భారతదేశాన్ని తలెత్తుకొని తిరిగే దిక్క మెదిలేటువంటి చతురత. కాబట్టి ఏమన్నా అయితే గీతే బీసీ ముఖ్యమంత్రి బీజేపీలే కావాలి, లేకపోతే బీసీలు కోరు. ఇప్పుడు హరీష్ ఏమన్నా మీ పార్టీలోకి వచ్చే అవకాశం ఉందా? ఆ ప్రయత్నం ఏమన్నా లేదు? మామ సంఖ్యలోకి వెళ్ళి దిగనంటుండు కదా ఆయన. అంటే ఆయన చీపు అని గోడవతలకి ఇసిరేస్తుండు, మళ్ళీ చెంగు నెగిరి మళ్ళీ మామ సంఖ్య. ఇప్పుడు జంగారెడ్డి శిష్యుడు నేను బీజేపీలో, స్వర్గీయ జంగారెడ్డి శిష్యుడు. అంటే 2 పార్లమెంట్ సీట్లు ఉన్నాడు ఆయన. అరే రాజే ఇక వీళ్ళు బీజేపీ వాళ్ళు ఒక్క ఓటు 2 రాష్ట్రాలు అన్నారు, వీళ్ళు సందు పెడతలేరు. ఇక నిన్ను కూడా నేను ఆపలేకపోతానని, నీకు న్యాయం జరుగుతలేదురా. న్యాయం అంటే ఏం లేదు, కానీ నువ్వు నోరున్నోనివి, తిరిగేటోనివి, తిరిగే న్యాయాన్ని కూడా వీళ్ళు ఇత్తలేరు, ఆ పార్టీలో పోరా అని చెప్పిండు బీజేపీ నుంచి. పోరా ఇక నువ్వు, ఎందుకంటే నన్ను అరే అనేది, నేను బావా అనేది, నన్ను బామారిదిగా చూసేది. ఇక నువ్వు పోరా ఇక ఈడ దక్కవని. ఈ హరీష్ నల్లి ఉంటాడు, మరి ఆయనకు ఫీల్డ్ కావాలి, కామ్గా ఉంటాడు. ఆయన ఫీలింగ్ ముఖంలో కనిపించేది, కనపడదు అస్సలే, ముఖంలో అస్సలే కనిపించేది. ఇప్పుడు సంతోష్ కానుకో నవ్వు కంటే ఏం రాదు, సంతోషంతో నవ్వే ఉంటుంది. ఈ మొత్తం ఈ మీది నుంచి ఈ కింది దనక కాలు కోరు దనక విషయం ఉంటుంది. సంతోష్ ఒక్క పెగుల కానీ నవ్వు ఉంటుంది, మొత్తం విషయమే. ఇవి హరీష్కు కడుపులు ఎంత ఆపదని ఉండని, ఆకలి కానీ దూప కానీ దెబ్బలు కొట్టని, ముఖంలో ఫీలింగ్ రా, అట్లే ఉంటాడు సైలెంట్. ఈ కొడుకు కథకు, ఈ బిడ్డ కథకు ఎగురలేక, ఇదంతా జుత్తిది మంచిగా లేక హరీష్ నీ జాగ్రత్త నువ్వు ఏదన్నా ఎంకలాడప్పుడు ఇజ్జత్ ఊకుంటా, దీన్ని దక్కేరా అని అనేదానికి ఊకుంటాడని అనుకుంటారని అంతే. లాస్ట్ ఆడదాకా వస్తుంది, కానీ ఆయన చేతిలో పెట్టడేమో, ఆయన చేతిలో పెట్టదందుకు కాదు, కానీ చేతిలో తీసుకునేటట్టు అవుతుంది. ఇప్పుడు కొద్దిగా గొప్ప రేవేరుకున్నాడు ఆయనే, ఒక్కడే ఉన్నాడు అంతే అంతే. ఇప్పుడు ఉప్పురాయలు తానే, ఇప్పుడు ఆయన బయటగానే ఉండాలి. కానీ ఇంకా లేట్ చేస్తే అది కూడా ఉండదు కదా. ఇప్పటికే రాజకీయ జీవితం క్లోజ్ అంతే. అయినా మంచిదే, సచిన పీనుగా జిందాబాద్ అనుకుంటాం, తిరుగుదాం అంటే అలానే ఉండాలి అంతే అంతే. ఆయన బీజేపీ అని అంటున్నారు, మరి అది ఏమన్నా ఆ వాసన ఏమన్నా కనబడుతుందా మీ అంటే? ఒక్కటే, ఇప్పుడు మనం దేశ రాజకీయాలలో చూస్తే అమిత్ షా గారి ఆలోచన కానీ వీళ్ళు ఇదివరకు ఏది దేశ రాజకీయాలలో చూస్తే మరి అటువంటి వాళ్ళనైతే కోరి తెచ్చింది ఇలా కలకత్తాల వాళ్ళే, కలకత్తాల తృణమూల్ కాంగ్రెస్, ఇవాళ అస్సాంలో ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినాయి. ఇవన్నీ అయితే చేసిండ్రు వాళ్ళు.